నమస్తే, వెల్కమ్ టు లంచ్ బాక్స్. లంచ్ బాక్స్లో మనం రోజుకో వెరైటీస్ చేస్తున్నాము. ఆ వెరైటీస్ కూడా న్యూట్రిషియస్ వాల్యూస్తో ఉండే వెరైటీసే చేస్తున్నాం అనమాట. మరి ఈ రోజు కూడా అలాగే న్యూట్రిషియస్ ఫుడ్ మన న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు ఎవరి కోసం ఏం రెసిపీస్ తయారు చేయబోతున్నారో అడిగి తెలుసుకుందామా? ఇన్వైట్ చేసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. హాయ్ మ్యామ్. సో ఎనీ స్పెషల్ టుడే? ఏం లేదు, ఇద్దరు మ్యాచింగ్ లైక్ మ్యాచింగ్. డ్రెస్ బాగుంది, మీరు బాగున్నారు. థ్యాంక్ యూ. అసలు ఇలాగా యూత్ లాగా అంటే యంగ్ గా ఎప్పుడు యంగ్ గానే ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈ రోజు మీకు మీరు మా ఎపిసోడ్ మొత్తం చెప్పేసేయాలి. మధ్యలో టిప్స్. ఓకేనా? ఓకే మ్యామ్. మరి ఈ రోజు ఇంతకీ లంచ్ బాక్సెస్ ఎవరి కోసం ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? ఈ రోజు మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ మెన్ కి ఓకే ఎలాంటి లంచ్ పట్టుకెళ్ళాలి అన్నది చేసి చూపిద్దాము. ఓకే. ఇందులో ఏంటంటే మనకి ఒక స్పెషల్ కూడా ఉంది, పుండి రైస్ బాల్స్. పుండి రైస్ బాల్స్. ఇది యాక్చువల్ గా మ్యాంగళూరు సైడ్ చేస్తారు ఈ డిష్. ఇట్స్ అదేంటంటే న్యూట్రిషియస్ ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే. సో పుండి రైస్ బాల్స్ మీరు చేసే అంటే లంచ్ బాక్స్ లో ఒక ఎపిసోడ్ లో 2 రెసిపీస్ 3 రెసిపీస్ చేస్తే నాకు ఒక రెసిపీ ఖచ్చితంగా తెలియదు. అదే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది నేర్చుకోవాలన్నట్టు. అండ్ ఇంకొకటి వచ్చి మనకి కొత్తిమీర రైస్. పుండి రైస్ బాల్స్ అలాగే కొత్తిమీర రైస్ అంటున్నారు. మరి ఈ రెండిటి ద్వారా మనకి ఎలాంటి న్యూట్రిషియస్ వాల్యూస్ లభిస్తాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాము. అంతకంటే ముందు మనం తయారు చేసుకోవడానికంటే ముందు ఇంగ్రీడియంట్స్ కావాలి కాబట్టి వెళ్ళి తెచ్చేసుకుందాం. వావ్, చాలా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా ఉన్నాయి. అసలు ఓన్లీ పుండి రైస్ బాల్స్ ఈ కొత్తిమీర రైస్ అయినా లేకపోతే వీటిలోకి ఇంకా కాంబినేషన్ గా కూడా ఏమైనా తయారు చేస్తున్నారు? వీటిలోకి చట్నీస్ కూడా ఉంటాయి. ఇందులోకి ఏంటంటే మనకి వెల్లుల్లి చట్నీ, కొత్తిమీర రైస్ కి పల్లి మసాలా. ఓకే, ఇలాగా పల్లి మసాలా అలాగే కొత్తిమీర రైస్, వెల్లుల్లి చట్నీ ఇన్ పుండి బాల్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు పుండి రైస్ బాల్స్ ఎలా తయారు చేస్తారో చూడాలని ఉంది. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనం సాధారణంగా కుడుములు చేయడం మనకు తెలుసు మన వైపు, కానీ ఇది డిఫరెంట్ వెరైటీ. ఓకే, సో అలాగే తయారు చేసుకుందాము క్విక్ గా ఈజీగా. పదండి. యా, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా చాలా కనిపిస్తున్నాయి. సో చాలా ఉన్నాయి. యా, బోలెడన్ ఇంగ్రీడియంట్స్ అయితే మేడం రెడీ చేసి పెట్టేశారు. పుండి రైస్ బాల్స్ కోసం అలాగే కొత్తిమీర రైస్ బాల్స్ కోసం ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. పుండి రైస్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: తాలింపు గింజలు 2 స్పూన్లు, ఎండుమిర్చి 2, కరివేపాకు 1 రెబ్బ, బియ్యపు రవ్వ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 స్పూను. వెల్లుల్లి పచ్చడికి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి 1, నానబెట్టిన ఎండుమిర్చి, ఉల్లిపాయలు 1 కప్పు, శనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, కరివేపాకు 1 రెబ్బ. కొత్తిమీర రైస్కి కావాల్సిన పదార్థాలు: అన్నం 1 బౌలు, పచ్చి బఠానీ, క్యారెట్, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర 1 కట్ట, ఉప్పు తగినంత, నెయ్యి 2 స్పూన్లు, మిరియాల పొడి తగినంత, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. పల్లీ మసాలాకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1/2 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, నిమ్మకాయ 1, ఉప్పు తగినంత, గరం మసాలా 1 స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు 2. సో ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. సో మ్యామ్, సాఫ్ట్వేర్ వర్కింగ్ మెన్ కోసం మనం ఫస్ట్ ఏం ప్రిపేర్ చేయబోతున్నాము? ఫస్ట్ పుండి బాల్స్ చేసేద్దాం. పుండి బాల్స్ చేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు అది కొద్దిగా వేడైన తర్వాత దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. అసలు ఈ పుండి రైస్ బాల్స్ వల్ల యూజెస్ ఏంటి మ్యామ్? సాధారణంగా మనకి రైస్ నుంచి వచ్చేది అంటే బియ్యం నుంచి వచ్చే అన్ని గుణాలు కూడా ఇందులో ఉంటాయి. ఓకే. అది కాకుండా ఏంటంటే ఇది స్టీమ్ మీద అంటే ఆవిరి మీద అవుతుంది కాబట్టి మనకి క్యాలరీస్ తో పాటు ఫ్యాట్స్ అంతగా రావు. ఓకే. సో ఫ్యాట్స్ అనేవి రావు. కోర్స్ స్టీమ్ ఏదైనా సరే ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండదు కాబట్టి ఇది ప్రిఫర్ చేయడం జరిగింది. అసలు ఇది ఎటు సైడ్ స్పెషల్ మ్యామ్ ఈ పుండి రైస్ బాల్స్ అనేవి? ఇది సాధారణంగా కర్ణాటకలో చేస్తారు, అంటే మ్యాంగళూరు సైడ్ ఇది బాగా ఫేమస్. ఓకే ఓకే, ఆ మ్యాంగళూరు అని అన్నారు కదా, మ్యాంగళూరు సైడ్ ఇది ఫేమస్ అన్నమాట. ఓకే, బ్రేక్ఫాస్ట్ కిందే తీసుకుంటారా? బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, లేదంటే పూజలు అయి చేసినప్పుడు మనం ఉండ్రాళ్ళు కుడుములు ఎట్లయితే చేసుకుంటామో ఇది కూడా సేమ్ అట్లానే. ఓకే, ప్లేస్ ఆఫ్ ఉండ్రాల్లో మనం ఇది తీసుకుంటాం అన్నమాట. ఓకే, సూపర్. ఇదైతే వేడైపోయింది మ్యామ్. వేడైంది, కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వేడయింది ఆయిల్. ఫస్ట్ పోపు దినుసులు
పోపు దినుసులు అలాగా ఆయిల్ వేడైన తర్వాత కనుక మనం ఇలా పోపు దినుసులు వేసుకుంటే ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎండుమిర్చి కూడా వేసుకున్నాము, కరివేపాకు ఇప్పుడే వేసేయాల రవ్వ. రవ్వ కొంచెం వేగాలి. సో చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. మనం ఈ వీటిలో అంటే పోపు వేసేసుకున్నాము, ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని రైస్ రవ్వ ఏదైతే ఉందో అది వేసేస్తున్నాం, బియ్యం రవ్వ. అది కొంచెం వేగిన తర్వాత కొబ్బరిలో లైక్ మనం దీంట్లో ఎండు కొబ్బరి పడితే బాగుంటుందా, పచ్చి కొబ్బరి పడితే బాగుంటుంది? పచ్చి కొబ్బరి తీసుకున్నాం. పచ్చి కొబ్బరి బాగుంటుంది. ఓకే, అసలు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, కానీ దానికి టేస్ట్ వేరే వస్తుంది. కొద్దిగా ఉప్పు ఓకే తగినంత, అంతే కదా? మొత్తానికి తగినంత వేసేస్తున్నారా? టేస్ట్ బట్టి మనం వేసుకోవడం. చాలా బాగుంది మ్యామ్. ఇప్పుడు మనం ఫ్రై చేసాము, ఈ ఫ్రై సరిపోతుందా ఇంకా కూడా కొంచెం? చాలు కొద్దిగా వేగించాలి, పచ్చి వాసన పోయేంత వరకే మనం వేయిస్తాం. ఓకే, సో ఇప్పుడు నీళ్లు వేసుకోవాలి. ఓకే, మనం 1 కప్పు రవ్వ వేసాం అంటే 1 కప్పు మనం బియ్యం రవ్వ వేసాం కాబట్టి 3 కప్పులు నీళ్లు పడతాయి దీనికి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి, అంతే కదా మ్యామ్? సో మూత పెట్టేసుకుందామా మ్యామ్? మరి ఏం దీనికి కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది? సో దీనికి ఏంటంటే మన వెల్లుల్లి చట్నీ బాగుంటుంది. ఓ, వెల్లుల్లిపాయ చట్నీ. అంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనకి తినడానికి కూడా ఏంటంటే మైల్డ్గా సాఫ్ట్గా చాలా ప్లెయిన్గా ఉంటుంది. ఓకే, సో మన వెల్లుల్లి చట్నీ అనుకో కొంచెం స్పైసీగా ఘాటుగా ఉంటుంది. ఓకే, సో కాంబినేషన్ బాగుంటుంది మాట. ఓకే, అందువల్లనే వెల్లుల్లి చట్నీ అనేది ప్రిఫర్ చేసుకున్నారు. అసలు ఈ పుండి రైస్ బాల్స్ కానీ వెల్లుల్లి చట్నీ కానీ సాఫ్ట్వేర్ వర్కింగ్ మెన్స్కి ఏ విధంగా ఉపయోగపడతాయి మ్యామ్? సో ఇది వచ్చి మనకి కంప్లీట్గా క్యాలరిక్ ఫుడ్ అండి. ఓకే, అంటే కార్బోహైడ్రేట్స్ వస్తాయి దీని నుంచి మనకి. అండ్ మనం చేస్తున్న వెల్లుల్లి చట్నీలో ఏంటంటే మనం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ వేస్తున్నాం కాబట్టి దీని నుంచి యాంటీ ఆక్సిడెంట్స్, టేస్ట్తోనే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వస్తుంది. అంటే వెల్లుల్లి చాలా మంచిది. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టవ్ వెలిగించి ఓకే, ఇది ఏమైనా ఒకసారి తీసి మిక్స్ చేయమంటారా? ఒక్కసారి కలపది. ఇదైతే దగ్గర పడిపోయింది మ్యామ్, ఇంకా దగ్గర కావాలి. ఇంకా దగ్గర కావాలా? ఓకే, సో దీంట్లో నూనె వేసుకుని వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, ఓకే, కొద్దిగా మినప్పప్పు. అసలు వెల్లుల్లిని అలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటూ ఉంటే మంచి గుమగుమలాడుతుంది కదా, చాలా గుమగుమలాడుతూ ఉంటుంది. సో వేగుతూ ఉంటాయి కదా, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర. ఇది కొంచెం వేగనివ్వాలి, అప్పుడు ఉల్లిపాయ వేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా మ్యామ్? ఇంకా అది అయిపోయినట్టే. కట్టేద్దాము. సో ఇది చాలా వరకు అయిపోయింది. ఇది కట్టేసి ఇది కొంచెం చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ పట్టాలి దీన్ని. వెల్లుల్లి పచ్చడి కోసం మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి అది కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి అది కూడా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం కొత్తిమీర రైస్ తయారు చేసుకుందాము, అలాగే పల్లీ మసాలా కూడా తయారు చేసుకుందాము. మ్యామ్ కొత్తిమీర రైస్ తయారు చేసుకుందామా? ఆయిల్ యాడ్ చేసుకుందాము, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఫస్ట్ మన ఉల్లిపాయలు, ఓకే, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, బఠానీ ఇవి వేగిన తర్వాత అప్పుడు ఉల్లికాడలు వేయాలి. వేగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కదా మ్యామ్? కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మాకు చెప్పరా మ్యామ్? కొత్తిమీర అన్నది ఏంటంటే సాధారణంగా మనకి ఉండే ఆకుకూరలన్నింటిలో కూడా ఎక్కువ ఉపయోగించేది. మనం అన్ని కూరల్లో వేసుకుంటాము, పప్పుల్లో, కూరల్లో, ఇలా రైస్లు చేస్తున్నప్పుడు. సో ఈ కొత్తిమీరకి సాధారణంగా మనకి ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుందండి. ఓకే, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మన తీసుకునే ఆహారంలో ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే మనకి డైజెస్ట్ అవి అబ్జార్ప్షనే కాకుండా అది ఎక్కడైతే మనకి ఎక్స్క్రీషన్ అవుతుందో, అంటే మనకంటే అక్కర్లేనివన్నీ కూడా మన బాడీ ఎలా అయితే బయట పంపిస్తుందో అది బయటికి రావాలి అంటే ఫైబర్ మనకి చాలా అవసరం. సో మ్యామ్ ఇదైతే చక్కగా కుక్ అయిపోయినాయి మనకి. ఉల్లికాడలు వేద్దాం. ఓకే, ఇప్పుడు కొత్తిమీర మొత్తం వేసేసైనా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మ్యామ్ ఉప్పు, పెప్పర్ కదా. సో పెప్పర్ ఇది మొత్తం వేసేనా? గరం మసాలా, నెయ్యి. సో నెయ్యి కూడా వేసేసుకుందాం.
సో ముందుగానే ఉడకపెట్టి ఉంచుకున్న రైస్ ఉంది కదా, ఇలాంటి వాటికి ఎస్పెషల్లీ రైస్ని వండుకుంటే అంటే ఇమీడియట్గా వండుకొని ఇమీడియట్గా చేసేస్తే రాదనమాట. అది కాస్త వండి చల్లార్చి పక్కన పెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఎస్. సో మ్యామ్ ఇది ఇప్పుడు అయిపోయినట్టేనా? అయిపోయింది. ఓకే, స్టవ్ బంద్ చేసేనా? మనకి ఇది కూడా అయిపోయింది కాబట్టి ఇది కూడా సైడ్కి పెట్టేసుకుందాం. ఈ లోపల అలా పుండి బాల్స్ తయారు చేసేసుకుందాం. సో దీనికి ఏంటంటే మీరు ఒకటి తయారు చేయండి మ్యామ్, దాని తర్వాత నేను చూసి తయారు చేస్తాను. చిన్న ఇట్లా అయినా సరిపోతుంది, చిన్నవి సరిపోతాయి. ఓకే, మధ్యలో ఇట్లా కన్నం పెడితే చట్నీ వేసుకుని తినడానికి బాగుంటుంది. ఓ ఇప్పుడు ఈ హోల్ అందుకోసమేనా? యా, చూసారా బోల్డని నేర్చుకుంటున్నాను. మనకి ఇలాగా ఎప్పుడు ఆయిలీ ఫుడ్స్, బోండాలు, పూరీలు ఇవి కాకుండా కొంచెం స్టీమ్ అనమాట. మన హెల్త్ కాపాడుకోవాలి, మనం ఫిట్గా ఉండాలి అని అనుకుంటే ఇలాంటి ఫుడ్ కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, హెల్దీ కూడా. సో మ్యామ్ మొత్తానికి రెడీ చేస్తాము. బహుశా మీరు చేస్తుంటే అన్ని ఒకటే షేపుల్లో వచ్చేవేమో, నేను కూడా నా చేయి వేసాను కాబట్టి వెరైటీగా వచ్చినాయి. బట్ ఎనీవే అడ్జస్ట్ అవ్వండి మ్యామ్ ఈసారికి. సో మనం ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాము. ఓకే, ఆవిరి పెట్టాలి కదా. ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, సరిపోతాయి అన్ని. పర్వాలేదు పెట్టేచ్చు. 5 నిమిషాలు మనం స్టీమ్ చేయాలంతే. రైట్, ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా, మళ్ళీ స్టీమ్ ఎందుకు? కొంచెం ఆవిరి పెడితే లోపల ఏదైతే పచ్చిగా ఉంటుందో రవ్వ అది పోతుంది. ఓకే, మెత్తగా అవుతాయి. సో మ్యామ్ ఈ లోపల మనము పల్లీ మసాలా చేసుకుందామా? చేసేద్దాము. మ్యామ్ పల్లీలు అనేది ఏంటి మ్యామ్? అసలు పల్లీల వల్ల కలిగే యూజెస్ ఏంటి? పల్లీలో మనకి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఓకే, అంటే పల్లి నూనె కానీ పల్లీలు తిన్నా ఫ్యాటీ కానీ యాసిడ్స్ అంటే లైక్ మనకి ఎలా యూజ్ అవుతుంది? అది సాధారణంగా మనకి ఇప్పుడు నువ్వులు, కొబ్బరి ఎట్లయితే పనిచేస్తుందో మన స్కిన్ కి, ఓకే, మన డైజెషన్ కి, పల్లీలు కూడా అట్లాగే పనిచేస్తాయి. కానీ అలా అని ఎక్కువ తినకూడదు. ఉడకపెట్టుకుని తింటే మంచిది. ఉడకపెట్టుకుని తిన్నా, వేయించుకుని తిన్నా మంచిది. పచ్చివి తినకూడదు. ఓకే, ఎందుకు అంటే అరగదు మనకి. పచ్చివి తింటే అరగవు. ఆయిల్ వేడైంది కాబట్టి ఇందులో పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. పల్లీ మసాలా తయారు చేసుకుంటున్నాము. అంటే పల్లీ మసాలా అనేది కాంబినేషనా మ్యామ్, లేకపోతే ఏంటి అసలు ఇది? పల్లీ మసాలా మనకి కొత్తిమీర రైస్లో కానీ, లేకపోతే పాలక్ రైస్లో కానీ, ఆకుకూర రైస్ మనం ఏదైతే చేసుకుంటాం పల్లీ మసాలా కాంబినేషన్ బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇవైతే వేగిపోయినాయి మ్యామ్. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇది కొంచెం వేగాక టమాటా. సో మ్యామ్ యాక్చువల్గా పల్లీ మసాలా అనేది బేసిక్గా ఏంటి మ్యామ్? ఇప్పుడు ఇది పల్లీ మసాలా అనేది మనకి స్నాక్ మాట. ఇది మనకి ఈ కొత్తిమీర రైస్ కానీ, పాలక్ రైస్ కానీ దీంతో సైడ్ తినడానికి బాగుంటుంది. ఓకే ఓకే, సో కొత్తిమీర రైస్ కాంబినేషన్ కాకుండా మనకి మళ్ళీ స్నాక్స్ లో మధ్యలో ఆకలేసినప్పుడు అలా తింటూ ఉండొచ్చు. ఇప్పుడు ఇది యాడ్ చేసారా? ఇప్పుడు ఇది కట్టేద్దాము. జస్ట్ కట్టేసే ముందు కొంచెం కట్టేసే ముందు అలా టమాటో ముక్కలు యాడ్ చేసి స్టవ్ బంద్ చేసుకొని జస్ట్ లైట్ గా. దీంట్లో ఉప్పు కూడా వేయాలి కదా మ్యామ్ ఇప్పుడు? గరం మసాలా వేసాము కొంచెం. ఓకే, అయిపోయింది. మనకి స్నాక్ ఏం చక్కగా రెడీ అయిపోయింది. పల్లీలు అంటే చాలా చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చక్కగా ఓన్లీ డైరెక్ట్ వేయించుకున్న పల్లీలు కాకుండా, ఉడకపెట్టుకున్న కాకుండా ఇలా ఈ స్టైల్లో కూడా తీసుకోవచ్చు. దీంట్లో నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఈ నిమ్మకాయ చల్లారిన తర్వాత పిండుదామా? ఇప్పుడే పిండేసి చల్లారిన తర్వాత పిండచ్చు. ఓకే, ఇవి చల్లారిన తర్వాత పిండేసేద్దాము. ఈ లోపు దీన్ని చట్నీ చేసుకోవాలి మనం. ఓకే, సో ముందుగానే మనం ఎండుమిర్చి నానబెట్టుకున్నాం. ఎలా? వేడి నీళ్ళు, కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటే మీకు ఏంటంటే బాగా మెత్తగా అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాటర్ వేసేసుకోవడమే. కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాము. ఓకే, ఒకసారి మీరు చూడండి మ్యామ్, అయిపోయింది అంటే ఓకే, లేదంటే కనుక ఇంకొకసారి. సో ఇది మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. సూపర్గా సువాసన వస్తుంది, గుమగుమలు ఆడిపోతుంది. ఆ వెల్లుల్లి, ఆ ఎండుమిర్చి ఘాటు.
మనకి సాఫ్ట్వేర్ వర్కింగ్ మెన్కి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది, రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. పల్లీ మసాలా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. అలాగే వెల్లుల్లిపాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఈ 3 రెడీ అయిపోయినాయి. ఇంకొక 2-3 నిమిషాలు ఆగితే మనకు అక్కడ పుండి రైస్ బాల్స్ కూడా రెడీ అయిపోతాయి. ఈ లోపల ఇవన్నీ కూడా మనం లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకుందాం. సో మరి అవి కూడా స్టవ్ బంద్ చేస్తామా? ఇందాకే బంద్ చేసేసాం కదా 5 నిమిషాలకి. ఇది కూడా అయిపోయినాయి. మనం ప్లేట్లోకి తీద్దాము. ఓకే, సూపర్, పర్ఫెక్ట్గా వచ్చేసినాయి మనకి పుండి రైస్ బాల్స్. వావ్, చూడు అన్ని షేప్స్ అన్నావు కదా, ఎంత బాగా వచ్చినాయి చూడు. అవును, పుండి రైస్ బాల్స్ కూడా రెడీ అయిపోయినాయి. అవి కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఉంచుదాము. ఈ లోపల మిగతా ఏవైతే మనం తయారు చేసుకున్నామో అవన్నీ లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకుందాం. బాల్స్, పుండి రైస్ బాల్స్. ఓకే, సో ఇందులో రైస్ కలర్ఫుల్గా అసలు ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. మంచిగా స్పైసీ, ఆ నెయ్యి వాసన కూడా మంచిగా వస్తుంది. గుమగుమలు. ఒకటేమన్నా మనకి మీరు అన్నట్టుగా చాలా ఏమంటారు సాఫ్ట్గా కమ్మగా అలా ఉంది. ఇంకొకటి ఏమైనా కొద్దిగా స్పైసీగా, ఇంకొకటి ఏమైనా మనకి పుల్లగా మసాలా ఫ్లేవర్, గరం మసాలా టేస్ట్తో తింటేనే ఆహారం మనం తీసుకుంటున్న ఫుడ్ ఏదైనా సరే రుచికరంగా ఉంటుంది. పల్లీ మసాలా. సో పల్లీ మసాలాలో నిమ్మకాయ పిండాలి కదా మ్యామ్, మనం వేసేద్దామా? అండ్ ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ పచ్చడి. ఓకే, సో ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి పుండి రైస్ బాల్స్ కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చేసాయి కాబట్టి వీటిని లంచ్ క్యారియర్లో పెట్టేసుకుందాం. కొత్తిమీర రైస్, పుండి రైస్ బాల్స్, వెల్లుల్లి పచ్చడి, పల్లీ మసాలా, వాటర్ బాటిల్, టిష్యూస్ అండ్ స్పూన్స్. సో లంచ్ బాక్స్ తీసుకెళ్తే ఇలాగే తీసుకెళ్ళాలి. మీ క్యాంటీన్ ఫుడ్ కన్నా ఇంకా మంచి ఫుడ్, టేస్టీ ఫుడ్ మేము చూపించాము. మీరు చేసుకుని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. అండ్ ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు చెప్పండి తప్పకుండా. సో చూస్తున్నారు కదా, ఈరోజు మనం తయారు చేసుకున్న పుండి రైస్ బాల్స్, కొత్తిమీర రైస్, వెల్లుల్లి పచ్చడి, అలాగే పల్లీ మసాలా. వీటిని టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పుండి రైస్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు: తాలింపు గింజలు 2 స్పూన్లు, ఎండుమిర్చి 2, కరివేపాకు 1 రెబ్బ, బియ్యపు రవ్వ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 స్పూను. పుండి రైస్ బాల్స్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తరువాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, బియ్యం రవ్వ, పచ్చి కొబ్బరి తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 1 కప్పు బియ్యపు రవ్వకి 3 కప్పులు నీళ్లు పోసి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. అది చల్లారిన తరువాత కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని ఉండలు చేసుకొని దాని మధ్యలో ఒక చిన్న రంధ్రం పెట్టి దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. 5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పుండి రైస్ బాల్స్ రెడీ. కొత్తిమీర రైస్కి కావాల్సిన పదార్థాలు: అన్నం 1 బౌలు, పచ్చి బఠానీ, క్యారెట్, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర 1 కట్ట, ఉప్పు తగినంత, నెయ్యి 2 స్పూన్లు, మిరియాల పొడి తగినంత, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. కొత్తిమీర రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చి బఠానీ, ఉల్లికాడలు వేసి బాగా వేగించుకొని అవి వేగాక అందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి బాగా తిప్పి తగినంత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, నెయ్యి వేసి తగినంత అన్నం కూడా వేసి మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ. వెల్లుల్లి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి 1, నానబెట్టిన ఎండుమిర్చి, ఉల్లిపాయలు 1 కప్పు, శనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, కరివేపాకు 1 రెబ్బ. వెల్లుల్లి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో వెల్లుల్లి, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి
బాగా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి దాంట్లో నానబెట్టుకున్న ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి బ్లెండ్ చేసి ఒక బౌల్లో తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి పచ్చడి రెడీ. పల్లీ మసాలాకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు అరకప్పు, టమాటా ముక్కలు అరకప్పు, నిమ్మకాయ 1, ఉప్పు తగినంత, గరం మసాలా 1 స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు 2. పల్లీ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో పల్లీలు వేసి అవి బాగా వేగించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకొని టొమాటో ముక్కలు కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి తగినంత ఉప్పు, గరం మసాలా వేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తినే ముందు నిమ్మరసం పిండుకొని తింటే ఎంతో రుచిగా ఉండే పల్లీ మసాలా రెడీ. సో ఇందులో నిమ్మకాయ పిండాలి కదా. ఓకే, అంటే తినే ముందర జస్ట్ పిండుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. వావ్, మీరు అలా పిండుతుంటారా? ఇక్కడ వాటర్ వస్తుంది. టేస్ట్ చేయడానికి ఇస్తాను కదా, ఎలా ఉందో చెప్పు. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసేస్తాను. ఫస్ట్ దీంతో ఇది ఒక చిన్న పీస్ తీసుకుంటాను. ఫస్ట్ పుండి రైస్ బాల్స్ అన్నమాట. పుండి రైస్ బాల్స్ని అలా వెల్లుల్లి పచ్చడిలో డిప్ చేసి ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మ్యామ్ మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా బాగుంది, చాలా బాగుంది కదా. అసలు పల్లి కమ్మని ఈ పుండి బాల్స్, వెల్లుల్లి పచ్చడి, వెల్లుల్లి పచ్చడి మంచి కాంబినేషన్. అలాగే దాని తర్వాత మనం కొత్తిమీర రైస్ తయారు చేసుకున్నాం కాబట్టి కొత్తిమీర రైస్ని కూడా, కొత్తిమీరని మనం పేస్ట్ చేయకుండా ఇలా యాడ్ చేసుకున్నందు మూలన ఆ టేస్ట్ అనేది మనకి ఆ పంటికి తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, గ్యారంటీ ఎంజాయ్ చేస్తారు. మ్యామ్ మీరు కూడా టేస్ట్ బాగుంది కదా. నీ ఫేవరెట్? యా, బేసిక్గా నాకు పల్లీలు అంటే చాలా ఇష్టము. వావ్, నాకు తెలిసి అన్నిటిలో నీకు ఇది నచ్చింది. బాగుంది కదా. బాగుంది, కరకరలాడుతూ పల్లీలు, పుల్ల పుల్లగా, కారం కారంగా పచ్చిమిర్చి, చాలా బాగుంది. సాఫ్ట్వేర్ వర్కింగ్ మెన్కి ఎలా తీసుకెళ్ళాలి లంచ్ బాక్స్ అనేది మేడం చూపించారు, ఫాలో అయిపోండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందు ఉంటాము. Until then, this is Kumari and nutritionist Rajlakshmi garu signing off. Bye.